మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిగ్రీ లేటెస్ట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో స్టూడెంట్స్, డిగ్రీ 4th సెమిస్టర్లో ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అనే ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలంటే డెఫినెట్గా మీరు నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీకు టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఓవరాల్గా 5 యూనిట్స్ అయితే ఉంటాయి. యూనిట్ 1 వచ్చేసి మనకి ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఓవరాల్గా 10 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 10లో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అనమాట. సెకండ్ క్వశ్చన్, వాట్ ఏరియాస్ ఆర్ డస్ ద స్కోప్ ఆఫ్ ట్రైనింగ్ ఎంకంపాస్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అలాగే సిక్స్త్ క్వశ్చన్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సో వాట్ ఫ్యాక్టర్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అన్ ఎంప్లాయీస్ ఎబిలిటీ టు వర్క్ అండ్ లెర్న్ ఎఫెక్టివ్లీ. అలాగే సెవెంత్ క్వశ్చన్, వాట్ ఈస్ ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ అండ్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్. అలాగే నైన్త్ క్వశ్చన్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. వాట్ కామన్ ప్రాబ్లమ్స్ కెన్ అరైజ్ డ్యూరింగ్ ది ట్రైనింగ్ ప్రాసెస్. సో ఇవి మనకి 5 క్వశ్చన్స్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్రైనింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రైనింగ్, బెనిఫిషరీస్ ఆఫ్ ట్రైనింగ్, ట్రైనింగ్ ప్రాక్టీసెస్. సో ఓకేనా, ఈ 4 అయితే ప్రిపేర్ అవ్వండి. మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ కూడా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 1 నుంచి ఇంట్రడక్షన్ నుంచి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మనకి 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంది. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, చాలా ఈజీగా అయితే ఉంటుంది ఈ సబ్జెక్ట్ అనేది. సో మీరు ఈజీగా అయితే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 స్టెప్స్ ఇన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది మనకి యూనిట్ నేమ్ అనమాట. ఇందులో మనకి కీ రీజన్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్, కీ రీజన్స్ కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత వాట్ రోల్ డు కన్సల్టెంట్స్ ప్లే ఇన్ ఎన్హాన్సింగ్ ట్రైనింగ్ ఎఫెక్టివ్నెస్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ డిజైనర్స్ ఇన్ క్రియేటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. అలాగే ఎయిత్ క్వశ్చన్, వాట్ ఈస్ సమ్ పొటెన్షియల్ మ్యాక్రో నీడ్స్ దట్ ఇంపాక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్. అలాగే 11th క్వశ్చన్, వాట్ ఆర్ ద కీ స్టేజెస్ ఇన్ ది ట్రైనింగ్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇందులో నేను గన్ షాట్ క్వశ్చన్స్ కూడా చెప్పాను. సో ఫస్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. 13th క్వశ్చన్, వాట్ ఆర్ సమ్ కామన్ మెథడ్స్ యూజ్డ్ టు ఎవాల్యుయేట్ ట్రైనింగ్ ఎఫెక్టివ్నెస్. అలాగే 14th క్వశ్చన్, వాట్ ఆర్ సమ్ ఎఫెక్టివ్ మెథడ్స్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ది సక్సెస్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సో కామన్ మెథడ్స్, ఎఫెక్టివ్ మెథడ్స్, సో బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట. సో ఖచ్చితంగా ఎఫెక్టివ్ మెథడ్స్, కామన్ మెథడ్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత CIRO కూడా మనకి ఇంపార్టెంటే మోడల్ అనేది. అలాగే గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. 15th క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రైమరీ మోడల్స్ యూజ్డ్ టు యాక్సెస్ ట్రైనింగ్ ఎఫెక్టివ్నెస్. అలాగే 16th క్వశ్చన్, వాట్ ఆర్ ద 4 లెవెల్స్ ఆఫ్ ద కిర్క్పాట్రిక్ మోడల్ ఆఫ్ ట్రైనింగ్ ఎఫెక్టివ్నెస్. సో ఇది కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో ప్రైమరీ మోడల్స్, అలాగే 4 లెవెల్స్ ఆఫ్ కిర్క్పాట్రిక్ మోడల్ కానివ్వండి. ఓకేనా, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఇవి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట యూనిట్ 2లో. సో ఖచ్చితంగా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో రోల్ ఆఫ్ ట్రైనింగ్ మేనేజర్స్, అడ్మినిస్ట్రేటర్స్, అలాగే కన్సల్టెంట్స్, అలాగే డిజైనర్స్, ఇన్స్ట్రక్టర్స్. సో ఖచ్చితంగా ఇవైతే ప్రిపేర్ అంటే సరిపోతుంది. సో మనకి యూనిట్ 2 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 ట్రైనింగ్ డిజైన్. ఇందులో మనకి సెకండ్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో వాట్ కీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద డిజైన్ ఆఫ్ అన్ ఎఫెక్టివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అలాగే 6th క్వశ్చన్, వాట్ స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రిపేరింగ్ కంటెంట్ ఆఫ్ ఏ ట్రైనింగ్ సెషన్. అలాగే 7th క్వశ్చన్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ స్టడీ మెటీరియల్ ఫర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. అలాగే 9th క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్స్ అసోసియేటెడ్ విత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. అలాగే 11th క్వశ్చన్, వాట్ ఆర్ ద కీ కన్సిడరేషన్స్ వెన్ కండక్టింగ్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అలాగే 13th క్వశ్చన్, వాట్ స్ట్రాటజీస్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ ఏ పాజిటివ్ క్లైమేట్ ఫర్ లెర్నింగ్. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో యూనిట్ 3లో. సో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీకు టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా స్టూడెంట్స్, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రైనర్, ట్రైనింగ్ షెడ్యూల్,
బడ్జెటింగ్ ఫర్ ట్రైనింగ్, కండక్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. మీకు గనక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కూడా ఓకేనా. సో యూనిట్ 3 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా ఇస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 ట్రైనింగ్ మెథడ్స్ అండ్ ట్రైనర్స్ స్టైల్. ఇందులో మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ యూజ్డ్ ఇన్ ఆర్గనైజేషన్స్. అలాగే 6th క్వశ్చన్, వాట్ ఆర్ ద కీ కాంపోనెంట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ మెథడ్స్ ఇన్ ట్రైనింగ్. సో ఈ 2 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మనకి ఆన్ ద జాబ్, ఆఫ్ ద జాబ్, ఈ 2 నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా ఇస్తారు. ఓకేనా. సో ముందుగా గన్ షాట్ క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్, అలాగే 2nd క్వశ్చన్, అలాగే 3rd క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. ఆన్ ద జాబ్, ఆఫ్ ద జాబ్. ఓకేనా. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ట్రైనింగ్ మెథడ్స్ లో. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి. మీకు కనుక టైం ఉంటే అవి కూడా చూసుకోండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి 8th క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. వై ఆర్ గ్రూప్ బిల్డింగ్ మెథడ్స్ ఇంపార్టెంట్ ఇన్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్? వాట్ ఫ్యాక్టర్స్ షుడ్ బి కన్సిడర్డ్ వెన్ చూసింగ్ ఏ ట్రైనింగ్ మెథడ్? అలాగే 13th క్వశ్చన్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. వాట్ ఆర్ సమ్ కీ డూస్ అండ్ డోంట్స్ ఫర్ ట్రైనర్స్ టు ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ ట్రైనింగ్? సో ఓకేనా. అవి మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పినన్ని కూడా యూనిట్ 4 లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. సో మనకి క్వశ్చన్ పేపర్ లో యూనిట్ 4 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ మెథడ్స్, ఆఫ్ ద జాబ్, అలాగే ఇన్స్ట్రక్షన్ మెథడ్, రొటేషన్ మెథడ్, ప్రెజెంటేషన్ మెథడ్స్, అలాగే గ్రూప్ బిల్డింగ్ మెథడ్స్. సో ఖచ్చితంగా ఇవైతే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. యూనిట్ 4 లో మనకి అన్ని మెథడ్స్ ఉంటాయి, ట్రైనింగ్ మెథడ్స్. ఓకేనా. ఖచ్చితంగా ఇవైతే ప్రిపేర్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 4 నుంచి 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ యూనిట్ 5 లో డెవలప్మెంట్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో సో గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. 6th క్వశ్చన్, రైట్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. అలాగే వాట్ ఆర్ ద మెయిన్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్. ఈ 2 అయితే కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. 6th క్వశ్చన్, 8th క్వశ్చన్ గన్ షాట్ క్వశ్చన్స్ కింద. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద 3rd క్వశ్చన్, రైట్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ మేనేజర్స్. అలాగే 4th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద కీ స్టెప్స్ ఇన్ ఆర్గనైజింగ్ ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. అలాగే 5th క్వశ్చన్, వాట్ టెక్నిక్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. అలాగే 10th క్వశ్చన్, వాట్ మెథడ్స్ కెన్ బి యూజ్డ్ టు ఎవాల్యుయేట్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్. అలాగే 11th క్వశ్చన్, వాట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది సక్సెస్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఓకేనా. ఇవి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. యూనిట్ 5 నుండి కూడా మనకి 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు క్వశ్చన్ పేపర్ లో, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్, కెరీర్ డెవలప్మెంట్, కౌన్సిలింగ్, ప్రాసెస్ ఆఫ్ కౌన్సిలింగ్, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్. ఇవైతే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. యూనిట్ 5 నుండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర PDF అనేది అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను.